సువార్త ప్రకటన అనేది ఆప్షనల్ కాదు, అబ్లికేషన్. అంటే చేస్తే చేద్దాములే, లేకపోతే లేదులే, ఆప్షన్ కాదు. అబ్లికేషన్ అంటే బాధ్యత. అది ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. మార్కు సువార్త 16:15 ఏమంటాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. గొప్ప ఆజ్ఞ. సంఘానికి దేవుడిచ్చినటువంటి ఇది గొప్ప ఆజ్ఞ అయి ఉన్నది. కనుక మనము తప్పకు రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా సువార్త పని చేయాలి. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 అంటాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈరోజు మనమేమంటున్నాం? సువార్తకు పోతే శ్రమలు వస్తాయేమో, సువార్తకు వెళ్తే అవమానాలు వస్తాయేమో, సువార్తకు వెళ్తే ఎవరైనా కొడతారేమో, సువార్తకు వెళ్తే ఎవరైనా తిడతారేమో, సువార్తకు వెళ్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఈ బైబిల్ చేతపట్టుకొని పోతే మనల్ని ఎవరైనా ఏమైనా అంటారేమో భయపడుతూ ఉన్నాం. కానీ పౌలు గారు ఏమంటున్నారు? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. సువార్తకు వెళ్ళాలి. యేసు ప్రభు వారంటే తెలియనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు మన చుట్టుపక్కల, మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు మనము దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను తెలియచేయాలి. మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు మనం వెళ్ళాలి, దేవుని గురించి ప్రకటించాలి. ఎన్నో ట్రైబల్ గ్రామాలలో సంఘాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ట్రైబల్ ఏరియాల్లో యేసు ప్రభు వారంటే తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలామంది వారికి యేసు ప్రభు వారంటే తెలియదు. బహుశా ఇనుంటారేమో, కానీ వారు ఏమనుకుంటున్నారంటే అందరి దేవుళ్ళల్లో ఆయన ఒక ఆయన అనే నమ్మకములో, ఒక మూఢనమ్మకములో వారు ఉండిపోయారు. నా ప్రియ సహోదరి సహోదరుల, ఇది మన బాధ్యత. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలి. అది ఆప్షనల్ కాదు, అప్లికేషన్. అది బాధ్యత.